ప్రేమ కలిగిన మా కన్న తండ్రి, కృప కలిగిన మా ప్రభువ, మీ ఘనమైన పరిశుద్ధమైన మహోన్నతమైన నామమునకు వందనాలు, స్తుతులు, స్తోత్రములు చెల్లించుకుంటున్నాం నాయన. ఈ రాత్రికాల సమయంలో తండ్రి మేమందరము కూడుకొని తండ్రి మిమ్మను ఆరాధించే ధన్యతను మాకు ప్రసాదించారు. మీ మాటలు వినే గొప్ప అదృష్టాన్ని మాకు కల్పించారు నాయన. ఇదిగో తండ్రి, ఇక్కడ నిలబడి నేను మాట్లాడుతూ ఉండగా మాట్లాడేది నేను కాదు నాయన, నా యందు మీరుండి మా ఆత్మీయ జీవితాలకు అవసరమైన సంగతులను నేర్పించండి. ఏది అవసరమో తండ్రి దానిని తెలుసుకుని నాయన మా హృదయమందు పదిలపరుచుకుని నాయన మీకు ఇష్టమైన పిల్లలుగా మా బ్రతుకును కొనసాగించే ధన్యతను ప్రసాదించండి. వచ్చిన ప్రతి ఒక్కరిని దీవించి ఆశీర్వదించండి. వినగలిగే చెవులు, గ్రహించే మనసును మీ పిల్లలకు అనుగ్రహించమని, మీ పరిశుద్ధాత్మ సహాయాన్ని మా అందరికీ తోడుగా ఉంచి నడిపించమని, మీ జ్ఞానమును జ్ఞాపక శక్తిని అనుగ్రహించమని యేసుక్రీస్తు వారి పేరట ఈ ప్రార్థనలకు వేడుకుంటున్నాము తండ్రి, ఆమెన్. ప్రభు వల్ల పరమార్థం. అమ్మా, మొన్న వారం ప్రభు వల్ల పరమార్థంలో మొదటి భాగాన్ని తెలుసుకున్నాము. ప్రభు వల్ల అనగానే పాత నిబంధనలో దేవుడు ఇశ్రాయేలీయులకు ఇస్తున్న పండుగ పస్కా పండుగ అని చెప్పుకున్నాం. ఆ పండుగను ఎలా ఆచరించాలి, ఎందుకు ఆచరించాలి, దేని నిమిత్తం ఆచరించాలనేది తెలుసుకున్నాం. మరి మీకు జ్ఞాపకం ఉందో లేదో మరి ఒకసారి నేను జ్ఞాపకం చేస్తాను. ఇశ్రాయేలీయులకు ఆ పండుగను, పస్కా పండుగను దేవుడు ఎందుకు నియమించారని మనం ఆలోచిస్తే, ఐగుప్తు చెరలో ఇశ్రాయేలీయులు ఉన్నప్పుడు వారిని బయటకు రప్పించటానికి, ఐగుప్తు నుండి బానిసత్వంలో నుండి బయటకు తీసుకుని రావటానికి వారికి మరి పస్కా పండుగ అనేది దేవుడు ఒక పండుగ రూపంలో వారికి ఇవ్వటం అనేది జరిగింది. అప్పుడు వచ్చేటప్పుడు వారికి ఎలాంటి అపాయము కలగకుండా, సంహారక దూత వారిని ఏమీ చేయకుండా ఒక పవిత్రమైన గొర్రెపిల్లను కానీ మేకపిల్లను కానీ వధించి, జాగ్రత్తగా వినండి అమ్మ, వాటి రక్తాన్ని గడప కమ్ములకు ప్రోక్షించమని చెప్పారు. ఏదైతే రక్తం ఉందో ఆ రక్తం ఉన్న ఇంటిని ఏమీ చేయొద్దు అని సంహారక దూతకు దేవుడు ఆజ్ఞ ఇచ్చారు. అలాగే ఇశ్రాయేలీలందరినీ విడిపించి నడిపిస్తూ ఉన్న క్రమంలో పస్కా పండుగ అనేది మీరు చేసుకోవాలి అని దేవుడు చెప్పినప్పుడు ఆ పస్కా పండుగను ఎలా ఆచరించాలి అనేది చాలా నిష్టగా నియమంతో ఈ పస్కా పండుగ అనేది జరిగించాలి. ఎలాగా? ఉడికించని మాంసము తినకూడదని, చేదు కూరలతో ఆహారం తినాలని, కాల్చిన మాంసాన్ని మాత్రమే తినాలి, ఉడకని దానిని ముట్టుకోకూడదు అని దేవుడు ఒక పండుగను వారికి నియమించటం, ఆ పండుగను వారు ఆచరించటం అనేది జరిగింది. అయితే మొన్న వారం చెప్పాను, ఒక మాట చూడండి. న్యాయాధిపతుల గ్రంథము 2వ అధ్యాయము 10వ వచనం. న్యాయాధిపతుల గ్రంథము 2వ అధ్యాయము 10వ వచనం. అది ఎఫ్రాయిముల మీద, ఎఫ్రాయిము మన్యమందలి గాయాషు కొండకు. న్యాయాధిపతుల గ్రంథము 2వ అధ్యాయము 10వ వచనం. ఆ తరము వారందరూ తమ పితరుల యొద్దకు చేర్చబడిరి. వారి తరువాత యెహోవానైనను ఆయన ఇశ్రాయేలీయుల కొరకు చేసిన కార్యములనైనను ఎరుగని తరం ఒకటి పుట్టగా అంటున్నారు. అంటే దేవుడు తెలియని తరం ఒకటి వచ్చేసిందట. ఎందుకంటే మనిషి ఎప్పుడు మరిచిపోయేవాడుగా ఉంటారు కాబట్టి పదే పదే జ్ఞాపకం చేస్తూ దేవుడు ఏటేటా ఈ పండుగను ఆచరించాలి, పస్కా పండుగను ఆచరించాలి అని దేవుడు చెప్పారు. జాగ్రత్తగా వినండి అమ్మ, చాలా బాగుంటుంది, జాగ్రత్తగా వినండి. ప్రతి ఏటా పస్కా పండుగ అనేది ఎవరికి నియమించారు? దేవుడు ఇశ్రాయేలీయులకు నియమించారు. కానీ ఏటేటా చేసే ఈ కార్యక్రమం వీళ్ళు ఏం చేస్తున్నారంటే రాను 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 మర్చిపోతూ, వారి పిల్లలకు చెప్పమని దేవుడు ఆజ్ఞ ఇస్తే పిల్లలకు కూడా చెప్పని పరిస్థితిలోకి వచ్చి మొత్తానికి మరిచిపోయేవారుగా ఉన్నారట. అంటే సంవత్సరం ఏటేటా ఏం జరుగుతుంది? ఏటేటా పండుగ చేసుకోవాల్సిన వారు మరిచిపోతూ వచ్చారు. అందుకని పిల్లలకి కూడా చెప్పకపోవటం వల్ల జరిగింది ఏంటంటే
మరి పస్కా పండుగ అనేది కనుమరుగైపోతున్నట్లుగా, మరి దేవుడు చెప్పిన మాటను వీరు పట్టించుకోనట్టుగా దేవుని ఎరుగని తరం ఒకటి పుట్టుకొచ్చేసిందట. అయితే అదే పస్కా పండుగను మరలా పునఃప్రారంభించాలని యేసుక్రీస్తు వారు ఏం చేశారంటే ప్రభువు వల్ల అనేది ప్రారంభించారు. అంటే అప్పుడు పస్కా పండుగ జరగటం లేదని కాదు, జరుగుతుంది, కానీ దేవుని గొప్పతనం అయితే వారి పిల్లలకి ఎవరికి కూడా చెప్పలేదు. వారి పితరులైన వారు పండుగ గురించి చెప్పకపోవటం వలన ఆ తరువాత వచ్చే తరము వారికి పస్కా బలి గురించి, పస్కా పండుగ గురించి, దానిలో ఉన్న ఆంతర్యం గురించి వారికి అర్థం కాలేదు. ఏటేటా పండుగ అయితే జరుపుకుంటున్నారు తప్ప దాని అర్థం అయితే వారికి తెలియలేదు. కానీ యేసుక్రీస్తు వారు ఏం చేస్తున్నారంటే మరి దానిని జ్ఞాపకం చేయాలి వీరికి, అది ఎంత బలమైనదో, దాని వలన ఎలాంటి మేలులు పొందుతారో అన్న సంగతి యేసుక్రీస్తు వారు మాట్లాడుతూ ఒక మాటను చూడండి, శిష్యులతో ఏం మాట్లాడుతున్నారో. మత్తయి సువార్త 26వ అధ్యాయము, మత్తయి సువార్త 26వ అధ్యాయము 26వ వచనం చదవండి. వారు భోజనము చేయుచుండగా యేసు ఒక రొట్టె పట్టుకుని దానిని ఆశీర్వదించి విరిచి తన శిష్యులకిచ్చి, మీరు తీసుకొని తినుడి, ఇది నా శరీరం అని చెప్పెను. చాలమ్మ. ఇక్కడ యేసుక్రీస్తు వారు శిష్యులందరినీ కూర్చోబెట్టి వారందరికీ కూడా ఏం చేస్తున్నారంటే ఒక రొట్టె తీసుకుని ఆ రొట్టెను విరుస్తున్నారట. విరిచి ఏం చేస్తున్నారో, ఇది నా శరీరము, మీరు రొట్టెగా భావించొద్దు, ఇది నా శరీరము అనగానే మనం ఆలోచించండి. రొట్టె బల్లను తీసుకుంటున్నప్పుడు మన దగ్గరికి వస్తుంది కదా, వచ్చినప్పుడు మనం ఎలా తింటాం దానిని? ఒక చపాతీ తిన్నట్టు తింటాం, అంతేనమ్మా? ఒక వ్యక్తి, ఒక గొప్ప మహానుభావుడైన యేసుక్రీస్తు వారి శరీరంగా భావించి తింటాం ఎప్పుడైనా? అలా భావించి తింటే మనం తినడానికి కూడా చాలా భయపడాలండి. తినటానికి ఆయన శరీరం ఎందుకు, ఆయన శరీరం మనం తినటం ఏంటి అంటే మన పాపమే ఆయన శరీరాన్ని తినేటట్టుగా చేసింది. ఎప్పుడు కూడా ఒక రొట్టె ముక్కగా దానిని చూడకూడదు. మనం చూసినప్పుడు ఎవరైనా మనిషి నరమాంస భక్షకులు శరీరాలను తింటున్నట్టుగా తినగలమా అసలు? కానీ అది తింటున్నప్పుడు మనకి ఏం జ్ఞాపకం రావాలనుకున్నారు యేసుక్రీస్తు వారు? ఆయన మరణం గుర్తుకు రావాలనుకున్నారు. అవునా? ఆయన మరణాన్ని జ్ఞాపకం చేసుకోవాలి, నా మరణాన్ని వీరు జ్ఞాపకం చేసుకోవాలంటే అక్కడ జరుగుతున్నది ఏంటంటే యేసుక్రీస్తు వారు ఒక రొట్టెను తీసుకుని ఆ రొట్టెను విరిచి తన శిష్యులకి ఇస్తున్నప్పుడు వాళ్ళు ఆశ్చర్యపోతున్నారు. ఏంటి ఇలా చేస్తున్నారు ప్రభువారు, ఇలా చేస్తున్నారేంటి అని ఆశ్చర్యపోతున్నారు. అప్పటికి ఎవరికి వారు యమునా తీరు అన్నట్టుగా ఉండిపోయారు చాలామంది. ఒక ఐక్యత లేదు వారిలో. అలాంటప్పుడు మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. పాఠశాలలో ఏం జరుగుతాయంటే ఒక ఉపాధ్యాయుడు ఉన్నారంట, అతనికి 4 పిల్లలు ఉన్నారట. ఒక ఉపాధ్యాయుడికి 4 పిల్లలు ఉన్నారట. ఆ 4 పిల్లల్ని దగ్గరికి రమ్మని 4 కర్రలు ఇచ్చారంట. ఇది చిన్నప్పుడు స్కూల్లో నేర్చుకునే పాఠం ఇది. 4 కర్రలు ఇచ్చినప్పుడు, 4 స్టిక్స్ ఇచ్చేటప్పుడు వాళ్ళు 4 ఏం చేశారంట, ఈ 4ని విరచండిరా అన్నారట. విరవగానే ఒకటే కదా స్టిక్, చక్కగా ఇలా విరిచారు. ఇలా విరవగానే విరిగిపోయిందంట. ఇప్పుడు 4 కర్రల్ని కలిపి ఒకరికే ఇచ్చారట, విరవలేకపోయారట. మరొక వ్యక్తికి ఇచ్చారంట, అతను విరవలేకపోయాడు. మరొక వ్యక్తి అలాగా 4కి ఇచ్చినా విరవలేకపోయారంట. అంటే ఒక ఐక్యత అనేది ఎంత పటిష్టంగా ఉంటుంది అనేది మనం ఆలోచించాలి. విడివిడిగా ఉన్నప్పుడు విరిగిపోయిన పుల్ల ముక్కలు మరి కలిసి ఉన్నప్పుడు విరగటం లేదు చూడండి. యేసుక్రీస్తు వారు కూడా మీరు అందరూ కలిసి కూర్చుని నన్ను, నా మరణాన్ని మీరు జ్ఞాపకం చేసుకోవాలి అని ఒక రొట్టెను విరిచి వారికి ఇచ్చారు. మరి ఏం చేస్తున్నారు, మనం ఏం చేస్తున్నామో తెలుసమ్మా? నిజంగా చెప్పాలి అంటే మనం రొట్టెగానే తీసుకుంటున్నాం దాన్ని. క్రీస్తు వారి శరీరంగా నోటి మాట వచ్చేస్తుందేమో, ఏదో ఒక ఆనవాయిగా మనం తీసేసుకుంటున్నాం తప్ప దానిలో ఉన్న ఆంతర్యం అర్థమైతే గజగజ వణికిపోవాలండి. నిజంగా శిష్యులు అందరూ భయపడుతున్నారు, బాధపడుతున్నారు, అర్థం కాకుండా ఉన్నారు వారు యేసుక్రీస్తు వారు ఇలా మాట్లాడుతున్నారు ఏంటని.
ఆ రోజు నా శరీరం తిని నా రక్తం త్రాగువాడు నిత్యము బ్రతుకుతారు అని యేసుక్రీస్తు వారు మాట్లాడుతుంటే చాలామంది వెళ్ళిపోయారు ఆయన మాటలు నచ్చక. ఇదేంటి ఆయన శరీరాన్ని తినమంటున్నారేంటి అని చాలామంది వెళ్ళిపోయారు. కానీ శిష్యులు మాత్రం ఉండిపోయారు. కానీ క్రీస్తు మాటలకి వీళ్ళందరూ కూడా ఏమవుతున్నారు? ఆశ్చర్యపడుతున్నారు. ఇదే మాట శిష్యులకి చెప్పిన మాట, మీరందరూ కలిసి చేయాలి కదా, దీన్ని ఏం చేయాలంట? ప్రతి క్షణము మీరు జ్ఞాపకం చేసుకోవాలి నా మరణాన్ని. ప్రతిసారి మీరు కూడుకున్న ప్రతిసారి నా మరణాన్ని జ్ఞాపకం చేసుకోవాలని యేసుక్రీస్తు వారు ఈ వాక్య భావాన్ని మనకు చెబుతున్నారు. అయితే ఇదే మాటను పౌలు గారు కూడా జ్ఞాపకం చేస్తున్నారు. మనం ప్రతి వారం చదువుకుంటాం. 1 కొరింథీయులకు వ్రాసిన పత్రిక 11వ అధ్యాయము. కొరింథీయులకు వ్రాసిన మొదటి పత్రిక 11వ అధ్యాయము 25వ వచనం. ఆ ప్రకారమే భోజనమైన పిమ్మట ఆయన పాత్రను ఎత్తుకొని, ఈ పాత్ర నా రక్తము వలనైన క్రొత్త నిబంధన, మీరు దీనిలోనిది త్రాగునప్పుడెల్లా నన్ను జ్ఞాపకము చేసుకొనుటకై దీనిని చేయుడని చెప్పెను. అంటే ఆయన పాత్రలో ఉన్న రక్తము అనగా ఆయన చిందించిన రక్తానికి సాదృశ్యంగా ఒక ద్రాక్ష రసాన్ని అందించారు. ఇది పౌలు గారు జ్ఞాపకం చేసుకుంటున్నారు. ఎందుకని? చాలామంది ఏదైనా ఒక ఇన్సిడెంట్ జరిగిందనుకో, కొద్ది రోజులే మాట్లాడుకుంటారు దాని గురించి, తర్వాత మర్చిపోతారు. మనకు తెలుసు, ప్రవీణ్ గారు చనిపోయారు 2 నెలల క్రితం. చనిపోయినప్పుడు సుమారుగా 1 నెల రోజుల పాటు ప్రతిరోజు కూడా ఆయన గురించిన వీడియోసే వచ్చాయి. ఎవరు ఏ సేవకుల మధ్యలోనైనా, ఏ విశ్వాసుల మధ్యలోనైనా ఆయన పేరే తలుస్తూ ఆయన కొరకే ఎక్కువగా మాట్లాడుకుంటూ ఉండేవారు. ఇప్పుడు మాట్లాడుతున్నారమ్మా? మాట్లాడటం లేదు. చాలా యాక్సిడెంట్లు జరుగుతూ ఉంటాయి, మాట్లాడుకుంటాం. మణిపూర్లో మరి కాల్పులు జరిగినాయి క్రైస్తవుల మీద. మొత్తం 1 నెల రోజుల వరకు వాళ్ళ గురించి, వారి బాధల గురించి మనం మాట్లాడుకుని చాలా బాధపడిపోయాం మనం. అంటే మరి తర్వాత 1 నెల రోజుల తర్వాత మర్చిపోయాం. అంటే ఏ సందర్భం జరిగినా కానీ కొద్ది రోజులు మాత్రమే జ్ఞాపకం పెట్టుకుంటాం, కొద్ది రోజులే జ్ఞాపకం పెట్టుకుంటాం, తరువాత మరలా మర్చిపోతాం. ఫ్లైట్ యాక్సిడెంట్ జరిగింది, ఎన్ని రోజులు జ్ఞాపకం పెట్టుకున్నారు? 1 వారమో 2 వారాలు, పోనీ 1 నెల అనుకోండి. 1 నెల రోజులు దాని గురించి మాట్లాడుకుంటాం, తరువాత మరలా మర్చిపోతాం. మరలా కొత్త ఇన్సిడెంట్స్ వచ్చేస్తాయి మరలా మన మైండ్లోకి. పాతవన్నీ కూడా మర్చిపోతూ ఉంటాం. అంటే ఇలాగే మీరు ఏ విషయాన్నైనా సరే త్వరగా మర్చిపోగలరు కాబట్టి నేను ఏం చేస్తున్నానంటే మీకు జ్ఞాపకం చేస్తున్నాను. నా శరీరాన్ని తినాలి, నా రొట్టెను విరిచి తినాలి, అలాగే నా రక్తము అనగా ద్రాక్ష రసాన్ని మీరు త్రాగాలి అని యేసుక్రీస్తు వారు పదే పదే ఎందుకు జ్ఞాపకం చేస్తున్నారు? శిష్యులకి జ్ఞాపకం చేశారు. శిష్యులకు జ్ఞాపకం చేసిన దానిని మరల ఎవరు జ్ఞాపకం చేస్తున్నారు? పౌలు గారు జ్ఞాపకం చేస్తున్నారు. పౌలు గారు అదిగే ఏం మాట్లాడుతున్నారు చూడండి. 25వ వచనం నేను చదువుతున్నాను చూడండి. ఆ ప్రకారమే భోజనమైన పిమ్మట ఆయన పాత్రను ఎత్తుకొని, ఈ పాత్ర నా రక్తము వలనైన క్రొత్త నిబంధన, మీరు దీనిలోని త్రాగునప్పుడల్లా నన్ను జ్ఞాపకము చేసుకొనుటకై దీనిని చేయుడని చెప్పెను. మీరు ఈ రొట్టెను తిని ఈ పాత్రలోనిది త్రాగునప్పుడల్లా ప్రభువు వచ్చే వరకు ఆయన మరణమును ప్రచురించుదురు. అంటే ఆయన మరణాన్ని ప్రచురించటానికి మనం ఆయన ప్రభు వల్ల అనే దానిని జ్ఞాపకం చేసుకోవాలి. అంటే ప్రభు వల్ల అంటే క్రీస్తు వారి మరణానికి సాదృశ్యంగా పిలువబడుతుంది. అవునా? ప్రభు వల్ల అంటే క్రీస్తు వారి మరణానికి సాదృశ్యం. అయితే ఈ మరణాన్ని జ్ఞాపకం చేసుకుని మనము వీటిని పుచ్చుకున్న తరువాత ఎక్కడికి వెళ్ళాలి అంటే ఆయన పనిలోకి వెళ్ళాలి. ఆయన పనిలోకి వెళ్తున్నామా? మరి తినటం వెళ్ళిపోవడం, ఏదో చాలా టేస్ట్ బాగుందని టేస్ట్ గురించి మాట్లాడుకుంటూ ఉంటారు, రొట్టె గురించి. ఆయన రక్తం అనగా ద్రాక్ష రసం గురించి టేస్ట్ ఈరోజు చాలా పలచగా కలిపారు, చాలా చిక్కగా కలిపారని ఇలా మాట్లాడుకుంటారు. అలా చూడకూడదండి దాన్ని ఎప్పుడు కూడా. ఎప్పుడైతే అది ప్రార్థన చేసి మనం పుచ్చుకుంటామో అప్పుడే పరిశుద్ధపరచబడుతుంది మన చేతిలో ఉన్న ఆయన శరీరము అనగా రొట్టె, అలాగే ఆయన రక్తము అనగా ద్రాక్షరసం.
ఆ పరిశుద్ధపరచబడిన దాన్ని ఆ విధంగానే తీసుకోవాలి. దాని టేస్ట్ కోసం ఆలోచించకూడదమ్మా. అసలు చాలా పవిత్రమైన మనసుతో వాటిని స్వీకరించాలి మనం. ఎలా పడితే అలా తీసుకోవటానికి అది విలువలేనిది కాదు, చాలా విలువైనది. ఎంత విలువో తెలుసా? ఈ ప్రపంచ ప్రజలందరి మరణాన్ని తప్పించి ఒక రక్షణా భాగ్యాన్ని కల్పించి పరలోకానికి దారి చూపించే ఒక స్థితిని యేసుక్రీస్తు వారు ఆయన రక్తం ద్వారా మనకి కల్పించారు. కానీ ఇది ఒక ఆచారంగా, ఒక కట్టడిగా, ఒక పద్ధతిగా తీసుకుంటారు తప్ప అసలు ఆయన శరీరం అని ఎంతమంది భావిస్తున్నారు చెప్పండి? తీసేసుకోవటం కాదండి, చాలా జాగ్రత్త. మనం తీసుకుంటున్నాము అంటే మన వ్యక్తిగత జీవితం, మన ప్రవర్తన ఎలా ఉందో ఏంటో అనేది చూసుకోవాలి. అందుకనే ప్రతి విషయాన్ని కూడా చాలా త్వరగా మర్చిపోతారు. ఎందుకు మర్చిపోతారో ఏదైనా దేవుడు చెప్పినా, మనకు ఎవరైనా ఏదైనా విషయం చెప్పినా, నేను ఫోన్ తీసుకురావాలని మర్చిపోయాను, ఛార్జింగ్ పెట్టమని మరీ చెప్పాను, ఫుల్ ఛార్జింగ్ ఎక్కింది తీసి బెడ్ మీద పెట్టని చెప్పాను, తీసుకురావడం మర్చిపోయాను. మరిపించే గుణాన్ని దేవుడి శరీరానికి పెట్టారు, ఆ తత్వాన్ని. చూడండి ఏం మాట్లాడుతున్నారు. కీర్తనల గ్రంథము 31వ అధ్యాయము, కీర్తనల గ్రంథము 31వ అధ్యాయము 12వ వచనం. కీర్తనల గ్రంథము 31వ అధ్యాయము 12వ వచనం. మరణమై స్మరణకు రాకున్న వాని వలె మరువబడి తిని. ఓటికొండ వంటి వాడనైతే, అంటే మరణించిన వాడు స్మరణకు రాడట. మనము అలా నిజంగా స్మరణకు తెచ్చుకుని ఒకవేళ జ్ఞాపకం పెట్టుకుంటే గనక, మర్చిపోలేకపోతే గనక బతకగలమమ్మ మనం. మనకి ఇష్టమైన వాళ్ళు ఎవరైనా చనిపోయారు, వాళ్ళని మర్చిపోకుండా ఉంటే బ్రతకగలమా? ఈరోజు మా కుటుంబంలో మా పెద్దనాన్నగారు వాళ్ళ అమ్మాయికి ఒక కూతురు మరి కరెంట్ షాక్తో చనిపోయింది. చనిపోవడం వల్ల వాళ్ళ నాన్నగారు మర్చిపోలేకపోతున్నారు, చాలా ఘోరంగా ఏడుస్తున్నారంట. ఈరోజు ఫోన్ చేసి నాకు ఎలా ఓదార్చాలో తెలియట్లేదు, నాకు చాలా బాధగానే ఉంది బిడ్డ లేకపోవటం, కానీ ఆయన బాధ ముందు నా బాధ కనిపించడం లేదు, నాకు ఏం చేయాలో అర్థం కావట్లేదు చెల్లి అని ఏడుస్తుంది ఫోన్ చేసి. ఆయన అంటున్నారంట, మరలా ఆపరేషన్ చేయించు, నాకు ఆడబిడ్డ కావాలి, మరలా ఆడబిడ్డను చూసుకుని నేను మర్చిపోతాను, అప్పటి వరకు నేను మర్చిపోలేను అని ఏడుస్తున్నారు. ఎంతవరకు జ్ఞాపకం పెట్టుకుంటారు? ఎంతకాలం జ్ఞాపకం పెట్టుకుంటారు? ఎక్కువ ప్రేమ ఉంటే 1 సంవత్సరం పాటు జ్ఞాపకం పెట్టుకుంటారు, ఇంకెల్లప్పుడూ అదే ఆలోచనతో ఉంటారా? అలాంటి ఆలోచన ఉంటే మనం బ్రతకగలమమ్మా? ఇష్టమైన వాళ్ళు చాలామంది దూరం అయిపోతూ ఉంటారు, కానీ మనం ఇంకా సజీవంగా బ్రతికి ఉన్నాము అంటే ఏంటి అర్థం? ఏంటి? మరుపు అనేది దేవుడు మన మనసుకు పెట్టేశారు. మరుపు అనేది ఈ శరీర తత్వానికి మర్చిపోయే గుణం ఉంది. కాబట్టి యేసుక్రీస్తు వారు, మీరు దేన్నైనా మర్చిపోండి, నా మరణాన్ని మాత్రం మీరు జ్ఞాపకం చేసుకోవాలి. ఎందుకో తెలుసా? నా మరణం ద్వారా మీరు ఏం చేయాలి? నేను పునరుద్ధానం గురించి మీరు ప్రకటించాలి, నా వార్తను ప్రకటించాలి, సువార్తను ప్రకటించాలి అని యేసుక్రీస్తు వారు పదే జ్ఞాపకం చేస్తున్నారు. ఇంతకీ ఎందుకు ఆయన ఎలా జ్ఞాపకం చేస్తున్నారో కొన్ని మాటలు మనం చూద్దాం. యోబు గ్రంథము 28వ అధ్యాయము, యోబు గ్రంథము 28వ అధ్యాయము 5వ వచనం చూడండి. అందరూ తీశారమ్మా? యోబు గ్రంథము 28వ అధ్యాయము 5వ వచనం. భూమి నుండి ఆహారము పుట్టును, దాని లోపలి భాగము అగ్నిమయమైనట్లుండును. అంటే చాలమ్మా, భూమి నుండి ఆహారము పుట్టాలంటే, అంటే భూమి ఫలించాలి అంటే దాని లోపల ఎలా ఉండాలంట? అగ్ని చేత రేపబడాలి. అది అగ్ని చేత రేపబడితేనే తప్ప భూమి తన ఫలాన్ని ఇవ్వదు అని ఇదిగో ఇక్కడ యోబు గ్రంథంలో మనకు కనిపిస్తుంది. అంటే ఏదైనా ఒక ఫలము రావాలి అంటే దానిని రేపబడాలి. మనకు తెలుసు, స్టవ్ మీద మంచి ఆహారం తయారవ్వాలి, మన కడుపు నిండాలి అంటే అది కాలాలి. ఆ మంటకి, ఆ వేడికి అది ఉడికి మన కడుపు నింపుతుంది కదా. అలాగే సూర్యరశ్మి వల్ల వర్షాలు కురవాలి, సూర్యుడు మండటం వల్ల వర్షాలు కురవాలి.
అలాగే భూమి లోపల మండటం వలన అది ఫలించాలి. అలాగే స్టవ్ మీద ఆహారం ఉడకాలి అన్న, మన కడుపు నిండాలి అన్న అది మండాలి. మండితేనే తప్ప మనకి ఆహారం అనేది సిద్ధపరచబడదు. కాబట్టి దేవుడు అంటున్నారు, ఆయన మాటలు జ్ఞాపకం చేసుకోవటానికి, ఆయన మరణాన్ని జ్ఞాపకం చేసుకోవటానికి రేపుతున్నారట శిష్యుల్ని. రేపుతున్నారు. మండాలి, మీరు మండాలి, మీ హృదయము మండాలి, మీరు మండితేనే కానీ నా మాటలు మీరు ప్రకటించలేరు అని యేసుక్రీస్తు వారు శిష్యులతో మాట్లాడుతున్నారు. చూడండి, ఎవరైనా మనల్ని ఏదైనా అన్నారనుకో, మనం ఏం చేస్తాం, మంచోళ్ళు అయితే ఫోన్లో అనుకొని అని ఊరుకుంటాం. మనం ఈ లోపు ఎవరో ఒకరు వస్తారు, వచ్చి ఏం చేస్తారో, అదిగో నిన్ను అంత మాట అంటే నువ్వు ఊరుకుంటావా అంటే వీళ్ళని ఏం చేస్తున్నారు, రెచ్చగొడుతున్నారు. కానీ యేసుక్రీస్తు వారు పురికొల్పుతున్నారు, జ్ఞాపకం చేస్తున్నారు, రేపుతున్నారు, వారిని రేపుతున్నారు. నా మరణాన్ని జ్ఞాపకం చేయాలి, జ్ఞాపకం చేయాలి, జ్ఞాపకం చేయాలి. అక్కడ పస్కా పండుగలో దేవుడు ఎన్నిసార్లు వారికి జ్ఞాపకం చేశారు. ప్రతి ఏటా ఈ పండుగ చేయాలి, నన్ను జ్ఞాపకం చేసుకోవాలని దేవుడు ఆయన గొప్పతనం గురించి తెలియపరచడానికి చెబుతూ ఉంటుంటే ఆనాడు ఇశ్రాయేలీలు మర్చిపోయారు. అలా మరుపు అనేది ఇదిగో ఈనాడు క్రైస్తవులైన వారికి వస్తుంది అని యేసుక్రీస్తు వారు ప్రతి క్షణము కూడా జ్ఞాపకం చేస్తూనే ఉన్నారు. కానీ ఎలా తీసుకుంటున్నాం తెలుసా, ప్రతి వారం మనం మర్చిపోవటం లేదు, కానీ దాని విలువేంటో అర్థం కాకుండా తీసుకుంటున్నామేమో ఒక్కసారి ఆలోచించాలి. మనం విలువ అర్థం కాకుండా తీసుకుంటే ఎలాంటి ప్రయోజనం ఉండదు, ఇంకా శాపగ్రస్తులం అయిపోతాము. దాని విలువ తెలియకుండా తింటే శాపగ్రస్తులం అయిపోతాము. చూద్దాం, మరొక మాట చూద్దాం. లూకాసు వార్త 24వ అధ్యాయము. లూకాసు వార్త 24వ అధ్యాయము 30వ వచనం చూడండి. ఆయన వారితో కూడా భోజనమునకు కూర్చున్నప్పుడు ఒక రొట్టెను పట్టుకుని స్తోత్రము చేసి దాన్ని విరిచి వారికి పంచిపెట్టగా వారి కన్నులు తెరవబడి ఆయనను గుర్తుపట్టిరి. అంతటా ఆయన వారికి అదృశ్యుడాయెను. అప్పుడు వారు ఆయన త్రోవలో మనతో మాటలాడుచు లేఖనములను మనకు బోధపరుచుచున్నప్పుడు మన హృదయము మనలో మండుచుండలేదా అంటున్నారు. అంటే ఇక్కడ జరుగుతున్నది ఏంటంటేనండి, మరి భూమి ఫలించాలి అంటే ఏం మండాలి, భూమి లోపల మండాలి. ఒక సూర్యుడు తన వేడిని ఇచ్చి వర్షాలు కురవాలి అంటే సూర్యరశ్మి అనేది భూమి మీద పడాలి. అలాగే ఇక్కడ హృదయములో నన్ను జ్ఞాపకం చేసుకుంటూ నా మాటలు మిమ్మల్ని మండ చేయాలి అంటే మీరు ఏం చేయాలి అంటే నా మరణాన్ని మీరు జ్ఞాపకం చేసుకోవాలని యేసుక్రీస్తు వారు చెబుతున్నారు. అంటే ఆయన మరణాన్ని జ్ఞాపకం చేసుకుంటేనే మన హృదయం అనేది మండుతుంది. అలా మండటాన్ని బట్టి మనం సువార్త అనేది ప్రకటించటానికి సిద్ధపడతాము అని ఆయన మాటలో ఉన్న ఆంతర్యాన్ని మనకు తెలియపరుస్తున్నారు. మరి ఎంతమంది ఎలా ఉంటున్నారు, నిజంగా ఆయన మాట తగలగానే మన హృదయం మండిపోతుందా? మనం ఏమనుకోవాలో తెలుసమ్మా, ఆయన రొట్టెను తింటున్నప్పుడు మా కొరకే కదా ప్రాణం పెట్టేశారు ఆయన. మన గురించి ఎవరైనా ఏదైనా చిన్న హెల్ప్ చేస్తే గుర్తు పెట్టుకుంటాం కదా, మనం ఏ చిన్న హెల్ప్ చేసినా గుర్తు పెట్టుకుంటాం. అదే మన ప్రాణాలకి అడ్డు నిలబడ్డారనుకో, ఎంత కృతజ్ఞత కలిగి ఉంటాం. చచ్చిపోయేంత వరకు నాకు చేసిన మేలు నేను మర్చిపోను అని, అది మరి చనిపోయేంత వరకు కూడా కృతజ్ఞత గలవారంగా ఉంటాం. అలాంటిది క్రీస్తు వారు మన కొరకు ఆయన మరణమైపోతే, మన కొరకు ఆయన చనిపోతే, ఆయన శరీరం విరగ్గొట్టబడింది. ఒక రొట్టె విరిచినట్టుగా విరగ్గొట్టబడింది ఆయన శరీరం. అలా విరగ్గొట్టబడినా కానీ దానిని ప్రతి వారము మనం భుజిస్తూ ఆయన ఎరుగని వారంగా ఉంటున్నాం. మనం ఆయన మాటలు జ్ఞాపకం చేసుకోవటం లేదు. నా ప్రభువుని నా పాపము కొరకే కదా ఇంత శిక్ష, ఆయన మరి శిక్షకు గురైపోయారు అన్న బాధ మనకుంటే మండ చేస్తుంది మన హృదయాన్ని. బాధ ఉంటుందా మనకి? మనం ఏదైనా ఫ్యాషన్ ఆఫ్ ది క్రైస్ట్ మూవీ వేశారు అనుకో, అందులో ఆ బొమ్మలు చూసి ఏడ్చేస్తాం. నిజానికి ఆయన యేసుక్రీస్తు వారు కాదు, ఆయనలా నటిస్తున్నారు. క్రీస్తు వారి క్యారెక్టర్ని చూపిస్తున్నారు మనకి.
మనం ఏడవలసింది ఎప్పుడో తెలుసా? ఇదిగో ఆయన మాటలు చదువుతున్నప్పుడు మన హృదయం మండిపోవాలి. నా కొరకనైనా, నా కొరక ఇంత బాధ భరించారు, నా కొరక మీరు మరణమైపోయారు, నా కొరక ఇంత రక్తాన్ని చిందించారు అని అప్పుడు మనం ఆయన మాటలు చదువుతున్నప్పుడు ఏడవాలండి. ఏడవాలి. వాటిని వీటిని చూసి మనకి ఎప్పుడెప్పుడు ఏడుపు వస్తుందమ్మా? సీరియల్ చూస్తున్నప్పుడు బాగా ఏడుస్తారు కదా. అందులో అత్తగారు కోడల్ని ఏమన్నా ఇబ్బంది పెట్టింది అనుకో, వెంటనే వాళ్ళకంటే ముందు మనకు వచ్చేస్తే వాళ్ళు ఎందుకు డబ్బులు ఇచ్చి ఏడుస్తారు వాళ్ళు. మనం ఉత్తుపున్నాను ఏడుస్తే, ఏంటమ్మా ఇంత పిచ్చి తల్లివేంటి నువ్వు, చిన్న చిన్న వాటిగా నువ్వు ఏడవటం, వాళ్ళు ఏదో నటించడానికి ఏడుస్తున్నారు, వారిని చూసి నువ్వు ఏడుస్తున్నావు ఏంటని దేవుడు పరలోకంలో ఉండి బాధపడతారు, నా పిల్లలేంటి ఇలా తయారయ్యారని. మనం వాటి కోసం కాదు ఏడవలసింది. ఆయన మాట చదువుతున్నప్పుడు మన హృదయానికి తాకుతుంది. చూడండి, ఆయన మాట వింటున్నప్పుడు మన హృదయానికి తాకుతుంది. అప్పుడు ఏడుపు రావాలండి మనకి. అప్పుడు ఏడుపు, నా కోసమా నాయనా, నా కోసమా, నేను పాపిని కదా నాయనా, నాకు ఏం విలువ ఉందని నా కోసం మీరు చనిపోయారు, నా కోసం మీరు ప్రాణం పెట్టారు, మీ కొరకు నేను బ్రతకలేకపోతున్నాను. మీ మాట ఖచ్చితంగా నా హృదయాన్ని రేపుతుంది, నాకు మండ చేస్తుంది నా హృదయాన్ని అని మనం ఏడవాలండి. నిజంగా బాధపడాలి. తట్టుకోలేనంత బాధ క్రీస్తు వారికి రప్పించారు ఆనాటి ప్రజలు. ఇప్పుడు కూడా, ఇప్పుడున్న క్రైస్తవులు కూడా ఆయన్ని ఎరిగిన వారుగా ఉంటూ ఎరగమన్నట్టుగా ఉంటున్నారు. అంటే మాకు ప్రభువు తెలుసు, ఆయన చేసిన కార్యాలన్నీ తెలుసు అంటున్నారు, కానీ ఆయన గురించి ఎవరు కూడా పట్టించుకోరు. నిజంగా క్రియలను బట్టి చూస్తే మనం ఎలా ఉన్నామంట? క్రియలను బట్టి మృతులుగా చచ్చిపోయే వారంగా ఉన్నామంట. క్రియలే లేవు మనకి, విశ్వాసం లేదు మనకి. విశ్వాసం లేని మనిషి ఉన్నారు అని నమ్ముతున్నాం, కానీ లేని వ్యక్తి ఉన్న క్రియలను బట్టి మనం ఏం చేస్తున్నాం? వారిని ఎరగమన్నట్టుగా ఉంటున్నాం దేవుణ్ణి. క్రియలు అయితే ఉన్నాయి మన దగ్గర, క్రియలు లేవు. ఆయన ఉన్నారని నమ్ముతున్నాం, కానీ ఆయన క్రియలు ఎక్కడ చేస్తున్నాం మనం? చూడండి, మరొక మాట చూడండి. అదే లూకా సువార్త 12వ అధ్యాయము, లూకా సువార్త 12వ అధ్యాయము 49వ వచనం. నేను భూమి మీద అగ్ని వేయవచ్చి తిని, చాలమ్మా, అది ఇదివరకే రవ్వులుకొని మండవలనని ఎంతో కోరుచున్నాను, భూమి మీదకి అగ్ని వేయటానికి యేసుక్రీస్తు వారు వచ్చాను అని చెబుతున్నారు. ఇదే మాట ఇర్మియా ప్రవక్త మాట్లాడుతూ అన్నారు, నా మాట అగ్ని వంటిది కాదా, బండను బద్దలు చేసే సుత్తి వంటిది కాదా అని మాట్లాడారు. అంటే ఆయన మాట అగ్ని వంటిదట. అగ్ని మంట వలన భూమి ఫలిస్తుంది. మరి సూర్యుని వేడి వలన వర్షాలు కురుస్తున్నాయి. అలాగే క్రీస్తు వారి మాట అగ్ని లాంటిదంట. అలాంటి అగ్ని లాంటి మాట మనం వింటున్నా కానీ మన హృదయం మండటం లేదంటే మనకు అర్థం కావటం లేదని ఆయన మాటలు మనకు అర్థం కావటం లేదని. ప్రతి క్షణము కూడా ఆయన మాటల్ని మనం జ్ఞాపకం చేసుకునే వారముగా ఉండాలి. ఆయన మాటల్ని మనం జ్ఞాపకం చేసుకోవటం లేదు అంటే మనకి దేవుడు అర్థం కావట్లేదనే అర్థం. దేవుడు అర్థం కావటం లేదు మనకి. ఆయన అర్థమైతే గనక ప్రభు బల్లని స్వీకరించే ప్రతి ఒక్కరూ కూడా నిజంగా శిష్యులు మేడగదిలో ఉన్నప్పుడండి, యేసుక్రీస్తు వారు శిలువ మరణం అయిపోయిన తర్వాత వీళ్ళందరూ కూడుకుంటున్నారు. ఎప్పుడు కూడుకున్నారు వాళ్ళు? ఎప్పుడు కూడుకున్నారు? చూడండి, మత్తయి సువార్త చూడండి. మత్తయి సువార్త 28వ అధ్యాయము 1వ వచనం చూడండి. విశ్రాంతి దినము గడిచిపోయిన తరువాత ఆదివారమున తెల్లవారుచుండగా, చాలమ్మా, విశ్రాంతి దినము గడిచిపోయిన తరువాత కూడుకున్నారట వీళ్ళు. దీన్ని బట్టి మనం ఎప్పుడు కూడుకోవాలి? ఎప్పుడు కూడుకోవాలమ్మా? ఆ రోజు వారికి శనివారం విశ్రాంతి దినము, అది గడిచిపోయిన తరువాత కూడుకోవడాన్ని బట్టి వారు రొట్టె విరిచారు. బాగా జ్ఞాపకం పెట్టుకోండి. కూడుకోవడాన్ని బట్టి రొట్టె విరిచారు అంటే మనం ఎప్పుడైతే కూడుకుంటామో అప్పుడు రొట్టె విరచాలి. అర్థమవుతుందమ్మా? ఎప్పుడైతే కూడుకుంటామో, అది వారానికి ఒకసారా లేకపోతే నెలకు ఒకసారా కాదు. మనం ఎప్పుడైతే కూడుకుంటామో అప్పుడే. నెలలో మొదటి వారం అంటారు, సంవత్సరానికి ఒక్కసారి అంటారు, లేదంటే ఆదివారం మాత్రమే అంటారు. ఇది కాదమ్మా. ఎప్పుడైతే కూడుకుంటారో అప్పుడు రొట్టె విరచాలి. ఆయన మరణాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. ఎంతమంది జ్ఞాపకం చేసుకుంటున్నారు?
నిజంగా మా కోసమే ఆయన చచ్చిపోయారు అన్నది జ్ఞాపకం చేసుకుంటేనండి చాలా బాధాకరంగా ఉంటుందండి. నిజంగా చాలా బాధాకరంగా, తీసుకోవడానికి గొంతు మింగుడు పడదో తెలుసా. అలా తీసుకుంటున్నప్పుడు నిజంగా ఎందుకు నాయన మా కొరకు ఇంత బాధ ఎందుకు భరించావు నాయన, మేమంత విలువైన వారమేమీ కాదు కదా తండ్రి అని మనం నిజంగా ఆయన పాదాలని పడి ఏడవాలి. కానీ ఈరోజు వాటిని చూసి వాటిని ఎంత లోకుగా చేస్తున్నారు అంటే, ఆయన శరీరం తినమన్నారు, ఆయన రక్తం తాగమన్నారు. అతను ఏమైనా నరమాంస భక్షకుడా? ఇలా చెబుతున్నారేంటి? అక్కడున్న ప్రజలందరికీ కూడా ఎన్నో ఎన్నో మాటలు యేసుక్రీస్తు వారి మీదకి రావటం అనేది జరిగింది. కానీ ఆయన మరణాన్ని జ్ఞాపకం చేసుకోవటం వలన మనకి ఎంత మేలు జరిగిందో. పాత నిబంధనలో కూడా ఒక వ్యక్తి ఉన్నారు. ఆ వ్యక్తిని చూడండి ఒకసారి. ఎస్తేరు గ్రంథము 6వ అధ్యాయము. ఎస్తేరు గ్రంథము 6వ అధ్యాయము 1వ వచనం. ఆ రాత్రి నిద్ర పట్టకపోయినందున రాజ్యపు సమాచార గ్రంథము తెమ్మని రాజు ఆజ్ఞయ్యగా అది రాజు ఎదుట చదివి వినిపింపబడెను. ద్వారపాలకులైన బిగ్దాను తెరేషు అను రాజు యొక్క 2 నపుంసకులు రాజైన అహష్వరోషును చంపయత్నించిన సంగతి మొర్దెకై తెలిపినట్టు అందులో వ్రాయబడి ఉండెను. ఇది సందర్భం ఒకసారి జ్ఞాపకం చేసుకుందాం. ఇక్కడ అహష్వరోషు అనే ఒక రాజు ఉన్నారు. ఆ రాజు ఒక రోజున రాజమందిరంలో పడుకుంటేనట ఆయనకి నిద్ర పట్టడం లేదంట. నిద్ర పట్టకపోతుంటే ఏం జరిగిందా అని మనం ఆలోచిస్తే, అక్కడ తెరేషు బిగ్దాను అనే ఇద్దరు వ్యక్తులు వాళ్ళు ఎవరంటే నపుంసకులు అనమాట, ద్వారపాలకులు అంటారు. ద్వారపాలకులుగా ఉండి వెళ్ళి ఏం చేశారు అంటే రాజుని చంపేయాలనుకున్నారు. అహష్వరోషు రాజుని ఎందుకు చంపాలనుకున్నారు? మమ్మల్ని ఎప్పుడు కూడా ఈ ద్వారపాలకులుగానే ఉంచుతారా? ఇంకా మాకు ముందుకు తీసుకుని వెళ్ళరా? మాకు ప్రమోషన్స్ ఇవ్వరా? మాకు జీతాలు పెంచరా అంటారు చూడండి ఉద్యోగస్తులు. అలాగా ఒక మంచి స్థితికి మమ్మల్ని తీసుకుని వెళ్ళాలి. మేము ఎన్నో ఏళ్ల నుంచి ఇక్కడ చేస్తున్నప్పటికీ కూడా ఇంకా ద్వారపాలకులుగానే ఉంచాడు. ఇలాంటి రాజు మాకు ఎందుకు అనుకున్నారు ఆ ద్వారపాలకులు ఇద్దరు కూడా నపుంసకులు. ఎప్పుడైతే చంపాలని అనుకున్నారో అది మొర్దెకై గారికి తెలిసింది. మొర్దెకై గారు ఎవరు? ఎస్తేరు గారి పినతండ్రి. ఎప్పుడైతే అలా తెలిసింది మొర్దెకై గారికి తెలవటం, తర్వాత రాజుగారికి ఆ సమాచారాన్ని తెలియపరచటం, తర్వాత ఈ ద్వారపాలకులు ఇద్దరిని కూడా చంపటం అనేది జరిగింది. ఒకరోజు రాజుగారు పడుకున్నప్పుడు నిద్ర పట్టకపోతుంటే ఏం జరిగిందంటే ఆ గ్రంథాన్ని తీసుకుని వచ్చి, ఆ రాజ్యంలో ఉన్న గ్రంథాన్ని తీసుకుని వచ్చి చదివిస్తున్నారట. చదివిస్తున్నప్పుడు అందులో బయటపడింది ఏంటంటే, మరి మొర్దెకై మీ ప్రాణాలని కాపాడినట్లుగా అందులో ఉందట. రాజుగారి ప్రాణాలను ఎవరు కాపాడారమ్మా? మొర్దెకై గారు. మొర్దెకై గారు కాపాడితే నేను ఇంత పొరపాటు చేశానేటి? ఒక రాజుగా ఉండి ఒక రాజ్యాన్ని పరిపాలిస్తున్న నేను నా ప్రాణాన్ని కాపాడే ఒక వ్యక్తిని నేను మరిచిపోతానా అని చాలా బాధపడ్డారు. తెల్లవారింది. బయటకు రాగానే బయట ఎవరున్నారట? హామాను ఉన్నాడట. హామాను ఎవరు? మంత్రి. ఈ హామాను ఏం చేస్తున్నాడంటే చాలా సంతోషంతో, మరి ఎస్తేరు గారికి శిక్ష పడిపోయింది, యోధా జాతి అందరినీ కూడా చంపేయాలి, మొర్దెకై నమస్కరించినందుకు ఒక ఆజ్ఞను జారీ చేశారు కదా, దాన్ని బట్టి యోధా జాతిని అంతం చెయ్యాలి అన్న కుతూహలం ఆనందంతో హామాను వస్తున్నాడట. బయట ఎవరున్నారని రాజు అడిగినప్పుడు హామాను ఉన్నాడంటే బాగానే వచ్చాడు, ఒకసారి ఇలా రమ్మని పిలిచారట. రాజు హామానుని పిలిచినప్పుడు హామాను వెళ్ళాడట. నా ప్రాణాలు కాపాడితే వారికి ఏం చెయ్యాలి అని హామానుని అడిగినప్పుడు హామాను అనుకుంటున్నాడట, నాకే కదా ఆ సన్మాన సత్కార్యాలన్నీ నాకే కదా చేస్తారు, నేనే కదా యోధా జాతిని అంతం చెయ్యాలనుకున్నాను, ఎస్తేరు గురించి రాజుకు చెప్పింది నేనే కదా, నన్నే కదా సన్మానించాలనుకుంటున్నాడు అని చెప్పారంట. హామాను గారు ఎంత లిస్ట్ చెప్పేశారట. చాలా లిస్ట్ ఉంది. వారికి స్నానం చేయించాలంట, కిరీటం పెట్టాలంట, రాజవస్త్రాలు ధరించాలంట, గుర్రం మీద ఊరేగించాలట, ఎన్నో చెప్పారు. చాలా లిస్ట్ రాసుకుని వచ్చారు ఆయన.
ఇలా చెప్పగానే అప్పుడు ఏమన్నారు రాజు, ఇవన్నీ వెళ్ళి మొర్దుకైకి అంటే ఎవరి చేత అయితే చంపబడాలో వారికే సన్మానం చేసే పరిస్థితి హామానుకు వచ్చింది. అంటే ఇక్కడ నేను ఎందుకు చెప్పాను ఈ విషయం అంటే, ఒక రాజు తనకు జరిగిన మేలును బట్టి మొర్దుకైని జ్ఞాపకం చేసుకోవటం వలన మరి తను ఒక ఉన్నత స్థాయిలో నిలబడ్డారు మొర్దుకై గారు. అంటే జ్ఞాపకం చేసుకోవటం వలన. ఇప్పుడు క్రీస్తు మాట మనల్ని జ్ఞాపకం చేసుకోవటం వలన మనం బ్రతికిస్తుంది, మనల్ని రక్షణలోకి తీసుకుని వస్తుంది, మనల్ని పరలోకానికి నడిపిస్తుంది. మరి ఆయన మాటలు ఎవరు జ్ఞాపకం చేసుకున్నారు? ఎన్నిసార్లు చెప్పారు? ఒకసారా, 2 సార్ల? పరిశుద్ధ గ్రంథం అంతా నా మాటలు జ్ఞాపకం చేసుకోండి. జ్ఞాపకానికి ఉన్న శక్తి ఏంటో తెలుసా? ఒక మనిషిని బ్రతికించేస్తుంది. అంటే మరి బ్రతికించే దానిని మర్చిపోతామా? మనం మర్చిపోయే వారముగా ఉంటామా? బ్రతికిస్తాను అంటుంది కదా ఆయన మాట బ్రతికించినప్పుడు మనం ఎలా ఉండాలో చెప్పండి. ఒక మొర్దుకై గారు ఒక ఉన్నతమైన స్థాయిలో నిలబడ్డారు. ఎందుకని? ఆయన చేసిన మేలును రాజు జ్ఞాపకం పెట్టుకోవటం వలన. ఈరోజు క్రీస్తు వారు చేసిన మేలు ఒక ప్రాణత్యాగం అండి. ఆయన ప్రాణత్యాగం. చాలామంది గురించి చచ్చిపోతారు అనుకుంటాం, కానీ ఆయన ప్రాణం ఎంత విలువైందో తెలుసా? దేశ నాయకులు ప్రాణం పోగొట్టుకుంటారు, వారి మరణం విలువైనదే. దేనికి? దేశానికి విలువైనది. మరి క్రీస్తు వారి మరణం ప్రపంచ ప్రజలందరికీ విలువైన మరణం. అలాంటి మరణాన్ని, ఆయన మాటలను మనం మర్చిపోతున్నాము అంటే మనకి ఎలా ఇవ్వాలండి పరలోకం? అసలు ఎలా ఇవ్వాలి చెప్పండి? యేసుక్రీస్తు వారి శిష్యులు ముందుగా వారు కూర్చుని రొట్టె విరుస్తున్నప్పుడు యేసుక్రీస్తు వారు వాళ్ళకి ఏం అర్థం కాలేదు, ఆశ్చర్యపోతున్నారు. ఇలా చేస్తున్నారేంటి ప్రభువు అని అనుకుంటున్నారు తప్ప వారికి ఆ బాధ ఏంటో ఆ బరువు ఏంటో అర్థం కాలేదు వాళ్ళకి. కానీ ఇక్కడ యేసుక్రీస్తు వారు ఎప్పుడైతే శిలువ మరణానికి ఎక్కారో ఆయన శరీరాన్ని ఒక రొట్టె విరుస్తున్నట్టుగా విరుస్తున్నారు, ఎరగొట్టేస్తున్నారు. ఎముకలు ఇరిగిపోయినంత బాధ భరిస్తున్నారు యేసుక్రీస్తు వారు. ఆయన శరీరాన్ని విరగొడుతున్నారు. ఆయన శరీరంలో నుండి రక్తం ఏరులుగా పారుతుంది. అప్పుడు చూశారండి శిష్యులు. చూసి క్రీస్తు వారి రొట్టె ఇచ్చారు కదా ఆ రాత్రి, అప్పగింపబడిన రాత్రి, అది జ్ఞాపకం చేసుకుంటున్నారు. నాయన, ఆ రోజు మీరు రొట్టె విరిచి ఇచ్చారు కదా, ఇందుకనైనా మీ శరీరాన్ని ఇలా విరగొడతారని మాకు ముందుగానే తెలియపరిచారని. అప్పుడండి వారు కూడుకున్న మొట్టమొదటిసారి మొత్తం అందరూ కూడా ఆయన శరీరాన్ని పుచ్చుకుని ఏడ్చారండి. నిజంగా శిష్యులు ఏడ్చారు. మనము ధీమాగా కూర్చుంటాం, ధీమాగా నిలబడతాం. వచ్చేస్తున్న టైం అయిపోయింది, రొట్టె వస్తుంది, ద్రాక్షరసం వస్తుందని అవి రాగానే తింటాం, ఆమెననుకుంటా కూర్చుంటాం, అయిపోతుంది మనకి. బాధ ఎక్కడండి? ఆయన్ని ఎక్కడ జ్ఞాపకం చేసుకుంటున్నాం? ఆయన మరణం, ఆయన బాధ, ఆయన ఎంత త్యాగం చేశారో ఆ త్యాగాల్ని ఎంతమంది జ్ఞాపకం చేసుకుంటున్నారో చెప్పండి. ఆనాడు ఇశ్రాయేలీయులు మర్చిపోయారు కదా, ఈనాడు తీసుకుంటున్నాం, కానీ ఎందుకు తీసుకుంటున్నామో అర్థం కాకుండా మనం మర్చిపోయేవారుగా ఉంటున్నాం ఆయన మాటల్ని. ఎంతవరకు సహిస్తారండి ఆయన మనల్ని? ఎంతవరకు? ప్రతి క్షణము కూడా ఆయన్ని ఎందుకు జ్ఞాపకం చేసుకోమంటున్నారు? ఒకవేళ నా మరణాన్ని మర్చిపోతే మీకు నిత్య జీవం రాదు. క్రీస్తు వారి మరణాన్ని మర్చిపోయి ఆయనకి ఇష్టలుగా బ్రతకకుండా ఆయన మాటల్ని లెక్క చేయకుండా ఉంటే పరలోకం అనేది మనకి దక్కదు కదా. అసలు ఆయన వచ్చి పోరాడిందంతా ఎవరి కొరకు? మన కొరకు, మనకి పరలోకం రావటానికే కదా. ఆ పోరాటం అంతా వృధా ప్రయాస అయిపోతుంది. అర్థం చేసుకోండి. రొట్టె బల్ల అనేది చాలా పవిత్రమైనదండి, చాలా పరిశుద్ధమైనది. నాకు కూడా తెలిసేది కాదు దాని గురించి. ఏదో బాప్తిస్మం తీసుకుంటే రొట్టె తినాలి, రక్తం త్రాగాలి, అంటే ద్రాక్షరసం తాగాలి, ఇంతవరకే తెలుసు నాకు. దానిలో ఉన్న పరమార్థం ఏంటో, దానిలో ఉన్న లోతు ఏంటో, అది తీసుకునేటప్పుడు ఎలా ఉండాలో నాకు ఈ మధ్య కాలంలోనే అర్థమవుతుందండి. చాలా జాగ్రత్తగా ఉండవలసిన వారంగా మనం ఉన్నాం. మరొక మాటను కూడా చూద్దాం. మరొక మాట, 2వ పేతురు పత్రిక 3వ అధ్యాయము, 2వ పేతురు పత్రిక 3వ అధ్యాయము 2వ వచనం చూడండి.
అందువలన వారిలో అంతేనమ్మా 2 పేతురు పత్రిక 3వ అధ్యాయము 2వ వచనం. పరిశుద్ధ ప్రవక్తల చేత పూర్వమందు పలకబడిన మాటలను ప్రభువైన రక్షకుడు మీ అపోస్తుల ద్వారా ఇచ్చిన ఆజ్ఞను మీరు జ్ఞాపకము చేసుకొనవలెనను విషయమును మీకు జ్ఞాపకము చేసి నిర్మలమైన మీ మనస్సులను రేపుచున్నాను. అంటే ఆయన మాటల్ని జ్ఞాపకం చేసుకోవటానికి ఇక్కడ పేతురు గారు ఏం చేస్తున్నారు? మనసులను రేపుతున్నారట. రేపుతున్నారంటే ప్రతి క్షణము కూడా పురికొల్పే మాటలు చెప్పాలి. క్రీస్తు వారిని జ్ఞాపకం చేసుకోవాలి, ఆయన మరణాన్ని జ్ఞాపకం చేసుకోవాలి, ఆయన మన కొరకు పడ్డ శ్రమను జ్ఞాపకం చేసుకోవాలి అని ప్రతి క్షణము కూడా ఆయన మనల్ని రేపుతున్నారట. చూడండి, ఒక గాయం అయిందనుకో, గాయమైనప్పుడు మందు వేయగానే ఏమవుతుంది? అక్కడ నొప్పి తగ్గుతుంది, బాధ తగ్గుతుంది. కానీ దాన్ని రేపినప్పుడు మందు ఏమైనా పనిచేస్తుందమ్మా? పనిచేస్తుందా? వేసినా కానీ బగబగ మండిపోతుంది గాయమైన చోట. మీరెందుకు మీ హృదయాల్ని మండ చేసుకోవటం లేదు? ఎందుకు రేపటం లేదు? ఎందుకు ఆయన్ని జ్ఞాపకం చేసుకోవటం లేదని ఎంతోమంది భక్తులు మనకి జ్ఞాపకం చేస్తున్నా కానీ మనల్ని కాదులే అన్నట్టుగా ఉంటున్నాం మనం నిర్లక్ష్యంగా. ఎంత బాగా మాట్లాడుతున్నారు చూడండి. ప్రభువైన రక్షకుడు మీ అపోస్తుల ద్వారా ఇచ్చిన ఆజ్ఞను మీరు జ్ఞాపకము చేసుకొనవలెనను విషయము మీకు జ్ఞాపకము చేసి నిర్మలమైన మీ మనసులను రేపుచున్నాను. మన ఈ నిర్మలమైన మనసులమ్మా, నిర్మలమైన మనసులమని ఆనాడు భక్తులు, ఆనాడు శిష్యులు, ఆనాడు ప్రవక్తలు, వాళ్ళు నిర్మలమైన మనస్సాక్షి గలవారు. మనకి కల్మషంతో నిండిపోయిన హృదయానికి ఇంకా దేవుని మాటలు ఎక్కడ జ్ఞాపకం వస్తాయి చెప్పండి? ఎక్కడ జ్ఞాపకం వస్తాయమ్మా? ఆయన మాటల్ని జ్ఞాపకం చేసుకోవాలి అంటే మంచి మనసు, నిర్మలమైన మనసు మనకు ఉండాలి. అప్పుడే కదా ఆయన్ని జ్ఞాపకం చేసుకోగలం, అప్పుడే కదా ఆయన్ని గుర్తు తెచ్చుకోగలం, అప్పుడే కదా మనం ఆయన కోసం బ్రతకగలం. చూడండి మరొక మాట, 2 పేతురు పత్రిక 1వ అధ్యాయము 14-15 వచనాలు నేను చదువుతాను చూడండమ్మా. 2 పేతురు పత్రిక 1వ అధ్యాయము 14-15 వచనాలు. మరియు మన ప్రభువైన యేసుక్రీస్తు నాకు సూచించిన ప్రకారము నా గుడారమును త్వరగా విడిచిపెట్టవలసి వచ్చెనని ఎరిగి నేను ఈ గుడారములో ఉన్నంత కాలము ఈ సంగతులను జ్ఞాపకం చేసి మిమ్మును రేపుట న్యాయమని ఎంచుకొనుచున్నాను. అంటే ఇక్కడ పేతురు గారు కూడా ఏం మాట్లాడుతున్నారు మనం చెప్పుకున్నాం ముందు వారాలలో. పేతురు గారు కూడా ఏం మాట్లాడుతున్నారు? ఇదిగో నేను చనిపోయిన తరువాత నా తరువాత తరము వారు ఎవరైతే ఉంటారో వారికి నా లేఖను రాస్తున్నాను. నేను మాటలు వారు జ్ఞాపకం చేసుకోవాలి, నేను రాసిన ప్రతి మాట కూడా వారు జ్ఞాపకం చేసుకోవాలి. ఆనాడు జ్ఞాపకం చేశారమ్మా ఇశ్రాయేలీలు? చేయలేదు. కానీ క్రీస్తు వారు వచ్చిన తరువాత ఆ ప్రభు వాళ్ళకి ఎంత వెయిట్ ఉందా అనేది శిష్యులు మనకి చెబుతూ ఉన్నారు ఆయన మాటల ద్వారా. ఇప్పటికీ కూడా అర్థం చేసుకొని వారంగా ఉంటే ఇంకా మనల్ని ఎవ్వరూ బాగు చేయలేరండి, ఎవరు బాగు చేయలేరు. ఇప్పటికీ కూడా ఆయన రొట్టెలో, ఆయన శరీరంలో, ఆయన రక్తంలో ఉన్న ఆంతర్యం కనుక మనకు అర్థం కాకపోతే మనల్ని ఎవ్వరు కూడా బాగు చేయలేరండి. చూడండి మరొక మాట ముగిద్దాం. అపోస్తుల కార్యములు ఎప్పుడు తీసుకోవాలో మరలో ఒక మాట చెప్తాను. అపోస్తుల కార్యములు 2వ అధ్యాయము, అపోస్తుల కార్యములు 2వ అధ్యాయము 46వ వచనం. మరియు వారు ఏక మనస్కులై ప్రతిదినము దేవాలయములో తప్పక కూడుకొనుచు ఇంటింటా రొట్టె విరుచుచు దేవుని స్తుతించుచు ప్రజలందరి వలన దయ పొందిన వారై అంటున్నారు. అంటే శిష్యులందరూ కూడా ఏం చేస్తున్నారంట? ఇంటింటా రొట్టె విరుస్తున్నారంట. ప్రతిదినం తీసుకుంటారమ్మా? కూడుకున్నప్పుడా? ప్రతిదినం తీసుకుంటున్నారంటే ఏంటి? దీన్ని పట్టుకుని చాలామంది ఎప్పుడు కూర్చుంటప్పుడు తీసేసుకుంటూ ఉంటారు చాలామంది, తెలుసా? ఇది యేసుక్రీస్తు వారు చనిపోయిన తరువాత వీళ్ళు సువార్త ప్రకటనకు వెళ్ళేవారు కదా, వారు రొట్టెలే తినేవారు ప్రతిరోజు కూడా. ఆహారంగా తినేవారు, ప్రభువారి శరీరంగా కాదు, గమనించాలి. ఆహారంగా రొట్టెలను భుజించేవారు వారు. కానీ కూడుకున్న ప్రతిసారి ఏం చేసేవారు? కూడుకున్న ప్రతిసారి రొట్టె విరిచేవారు. ఆ రొట్టెను ప్రభువారి శరీరంగా భావించి
ఎంతో వేదనతో ఆవేదనతో వారు దాన్ని పుచ్చుకోవటం అనేది మనకి లేఖనాలలో కనిపిస్తూ ఉంది. మరొక మాట ఏమంటున్నారు చూడండి, అదే అపోస్తుల కార్యములు 20వ అధ్యాయము 7వ వచనం. ముగించేస్తానమ్మా. అపోస్తుల కార్యములు 20వ అధ్యాయము 7వ వచనమమ్మా. ఆదివారమున మేము రొట్టె విరుచుటకు కూడినప్పుడు, చాలమ్మా. ఏమంటున్నారో, ఎందుకంటే ఆదివారమునే ఎందుకు రొట్టె విరచడానికి కూర్చున్నారు అంటే, విశ్రాంతి దినం ఎప్పుడు వారికి? శనివారం విశ్రాంతి దినం. విశ్రాంతి దినం గడిచిపోయిన తర్వాత కూడుకునేవారు వీళ్ళు. వాళ్ళు ఎప్పుడైతే కూడుకుంటారో అప్పుడు రొట్టె తినేవారు, ఆయన శరీరాన్ని తినేవారు, ఆయన రక్తాన్ని తాగేవారు. అంటే ఇప్పుడు ఎప్పుడైతే కూడుకుంటాము, ఇప్పుడు ఆదివారం విశ్రాంతి దినమా? కాదు కదా. మరి ఆదివారమే పుచ్చుకోవాలనడంలో అర్థం ఏమన్నా ఉందా? విశ్రాంతి దినం ఎప్పుడు అసలు? అయితే శనివారం తీసుకోవాలి, లేదంటే ఆదివారమే తీసుకోవాలి. కానీ విశ్రాంతి దినం గడిచిపోయిన తరువాత కూడుకున్నప్పుడు వీరు భుజిస్తున్నారు. మనం ఇప్పుడు కూర్చుంటున్నాం కదా అందరూ. మనం ఎప్పుడైతే కూడుకుంటామో అప్పుడు ఆయన శరీరాన్ని రొట్టెగా, ఆయన రక్తాన్ని ద్రాక్షారసంగా మనము కూడా పుచ్చుకుంటున్నాము. ఇందులో తప్పేమీ లేదా. ఒక ఆమె ఏం చేసింది తెలుసా? మరి అమ్మ దగ్గరకు వచ్చేవారు. అయితే ఆమె ఏం చేసిందంటే, మేము వారం కూడుకున్నప్పుడల్లా రొట్టె బెల్లం తీసుకుంటున్నామని, మా చర్చిలో నెలకు ఒకసారి ఇస్తారండి, మీరు ప్రతి వారం ఇస్తున్నారు, అది నాకు చాలా ఇబ్బందిగా ఉంటుందని ప్రార్థన మానేశారు. గుర్తున్నారా మీకు? చూసారా? అంటే ఎప్పుడు తీసుకోవాలో కూడా తెలియని పరిస్థితుల్లో దేవునికే దూరం అయిపోతున్నారంటే ఏమనాలి చెప్పండి? ఏమనాలి? చూడండి మరొక మాట చివరిగా, కొరింథీయులకు వ్రాసిన మొదటి పత్రిక 16వ అధ్యాయము. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 16వ అధ్యాయము 2వ వచనం. తీసారమ్మా. నేను వచ్చినప్పుడు చందా పోగు చేయకుండా ప్రతి ఆదివారమున మీలో ప్రతి వాడును తాను వర్ధిల్లిన కొలది తన యొద్ద కొంత సొమ్ము నిలువ చేయవలెను. నేను వచ్చినప్పుడు మీరెవరని యోగ్యులని ఎంచి పత్రికలు ఇత్తురో వారి చేత ఈ ఉపకార ద్రవ్యమును యెరూషలేమునకు పంపుదును. ఇది ఎందుకు మాట్లాడుతున్నారు ఇక్కడ? ఆదివారాన్న చందాల గురించి, కానుకల గురించి చెప్పే స్థితి. అంటే ఎప్పుడైతే వీళ్ళందరూ కూడుకుంటున్నారో అప్పుడే ఆయన రొట్టెను విరుస్తున్నారు అన్నది మనం జ్ఞాపకం చేసుకోవాలి. అంటే ఇప్పుడు ఎప్పుడు తీసుకోవాలి చెప్పండి? శిష్యులు ఎలా ఉన్నారంట? ప్రార్థన చేయుట యందును, ఇంకా విశ్వాసమందును, ప్రార్థన చేయుట యందును, రొట్టె విరుచుట యందును ఎడతెగక ఉండిరి. అంటే రొట్టెలు రోజు ఆహారముగా భుజిస్తున్నప్పటికీ కూడా విశ్రాంతి దినము గడిచిపోయిన తరువాత వారు కూడుకుంటున్నారు కాబట్టి అందు నిమిత్తం వారు ఏం చేశారు? అప్పుడు రొట్టెని భుజించేవారు. మనము కూడా ఏం చేస్తున్నాం? ఈరోజే కూడుకుంటున్నాం కాబట్టి ఈరోజు రొట్టె విరుస్తున్నాం, రేపు కూడుకుంటే రేపే తీసుకుంటాం. అలాగ ఆ రోజు ఈరోజు అని లేదమ్మా. మనం ఎప్పుడు కూడుకుంటే అప్పుడు ఆయన మరణాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. ఎందుకో తెలుసా? ఆనాడు దేవుణ్ణి మర్చిపోయినట్టుగా ఈనాడు మనం మర్చిపోకూడదు. మనం మర్చిపోతే మన విశ్వాసం, మన పరిస్థితి, మన ప్రవర్తన ఎక్కడికి వెళ్ళిపోతుంది. దేవుణ్ణి మర్చిపోకూడదు. ఎల్లప్పుడు ప్రతి క్షణము కూడా నన్ను జ్ఞాపకం చేసుకోవాలి మీరు అని ఆయన మాటలు మనకి సెలవిస్తున్నప్పుడు వారానికి ఒకసారైనా మనం జ్ఞాపకం చేసుకునేది ఆయన మాటలు? నెలకు ఒకసారా? సంవత్సరానికి ఒకసారి? ఆలోచించండి. సంవత్సరానికి ఒకసారి జ్ఞాపకం చేసుకున్న ఆయన గొప్పతనం మనకేం అర్థమవుతుంది చెప్పండి? అసలు ఒక వ్యక్తి గురించి పదే పదే మాట్లాడటం వల్లే కదా ఆ వ్యక్తి ఏంటో అనేది మనకు అర్థమవుతుంది. అలాగే దేవుడు కూడా ఆయన్ని జ్ఞాపకం చేసుకుంటే ఆయన ప్రేమ ఏంటో మనకు అర్థమవుతుంది. ఎందుకు బ్రతకాలనేది అర్థమవుతుంది, దేనికోసం బ్రతకాలనేది అర్థమవుతుంది. ఇవన్నీ పక్కన పెట్టేసి మాకు ఇష్టం వచ్చినప్పుడు జ్ఞాపకం చేసుకుంటాం అన్నట్టు ఉంటే ఎలా కుదురుతుంది? అలాగ అవ్వదు కదా. అంటే ఇప్పుడు ఇశ్రాయేలీలు బానిసత్వంలో ఉన్న వారిని నడిపించటానికి పస్కా పండుగ అనేది ప్రారంభించారు. అలాగే ఈ లోకమంతా కూడా పాపంతో నిండిపోయిన ఈ లోకం ఉందో చూశారు, ఈ పాపాత్ముల కొరకు వారిని ఏం చేశారు? పాపాన్ని పోగొట్టి వారిని స్వతంత్రులుగా తీసుకురావటానికి యేసుక్రీస్తు వారు
మరణించటం జరిగింది. అందుకనే మీ పాపాన్ని మీరు జ్ఞాపకం చేసుకుంటూ నా శరీరాన్ని రొట్టెగా విరుస్తూ నన్ను జ్ఞాపకం చేసుకోవాలి మీరు. అంటే మనల్ని స్వతంత్రుల్ని చేయటానికి యేసుక్రీస్తు వారి లోకానికి వచ్చారు. అప్పుడు పస్కా బలే ఈరోజు ప్రభువు వల్ల, పస్కా బలే ప్రభువు వల్ల పాపంలో బానిసత్వంలో ఉంటున్న వారిని విడిపించారు. ఈరోజు పాపంలో ఉన్న మనందరినీ కూడా విడిపించి మనకి రక్షణ కల్పించి మరి పరలోకానికి వెళ్ళిపోయారు యేసుక్రీస్తు వారు. ఎంతమంది మరి ఆయనకి ఇష్టలుగా బ్రతుకుతున్నారు, ఆయన మాటల్ని ఎంతమంది అంగీకరిస్తున్నారు, ఎంతమంది జ్ఞాపకం చేసుకుంటున్నారు, ఎవరు మరిచిపోయేవారుగా ఉంటున్నారు. మరిచిపోయే తత్వాన్ని మన శరీరంలో దేవుడు పెట్టినప్పటికీ కూడా పదే పదే జ్ఞాపకం చేసేదాన్ని మర్చిపోకూడదు. ఇంకా ఏదైనా ఒక ఇన్సిడెంట్ జరిగినప్పుడు మనం మర్చిపోతాం, ఒక వారానికి నెలకో. అది మనం పదే పదే గుర్తు చేస్తున్నారనికి ఎవరైనా మర్చిపోతామా? మర్చిపోం కదా. అలాగే మీకు మర్చిపోయే తత్వం మీ శరీరానికి ఉంది కాబట్టే నేను ప్రతి క్షణము కూడా దీనిని జ్ఞాపకం చేస్తున్నాను. ఇది తథ్యం, ఖచ్చితంగా తీసుకోవాలి. ఇదిగో నా పరిస్థితి అసలు బాగోలేదు, నా ప్రవర్తన బాగోలేదు, ఈ వారమంతా నేను దేవుడి పని ఏమీ చేయలేదు, అలాంటప్పుడు నేను ఎలా తీసుకోగలను రొట్టె బల్ల అని అనుకుంటా, మంచిదే. కానీ అలా తీసుకోకపోవటం కూడా ప్రమాదమేనమ్మా. తీసుకోకపోవటమో ప్రమాదమే, మన ప్రవర్తనని మార్చుకోకుండా తీసుకున్నా ప్రమాదమే. ఇప్పుడు ఏం చేయాలి? మనం ప్రవర్తనను మార్చుకొని ఆయన రొట్టె విరవటానికి మనం సిద్ధపడాలి. ఆయన మరణాన్ని జ్ఞాపకం చేసుకోవటానికి సిద్ధపడాలి. ఆయన రొట్టెను మనం భుజిస్తున్నప్పుడు మనం భయపడాలి. ఆ భయం లేకపోతే ఏంటి చెప్పండి? నిజంగా దాన్ని తీసుకున్నప్పుడు అండి చేతిలో పెట్టుకుని ఇది ప్రభువారి శరీరమా? ఎందుకు ఆయన శరీరం మనం భుజించాల్సిన పరిస్థితి ఎందుకు వచ్చింది? నేను చేసిన పాపం కొరకే కదా, ఆయన శరీరాన్ని తినే పరిస్థితి వచ్చింది. మరి దీన్ని తిన్నప్పుడు ఆయన మరణానికి ఒక సార్థకత ఉండాలి అంటే నేను ఏం చేయాలి? ఇదిగో నా పాపాన్ని పోగొట్టుకోవాలి. ఆయన శరీరాన్ని భుజిస్తున్నా, నేను నా పాపాన్ని పోగొట్టుకోవాలి. ఇలాంటి ఆలోచన ఉండాలండి మనకి. ఇంత ఆలోచన ఎవరికి ఉంటుంది చెప్పండి? అప్పుడు ఎంత నిష్టగా చేశారో, నిష్టగా చేసిన పండుగనే మర్చిపోయారు వాళ్ళు. ఈరోజు అరాకొరా భక్తి చేస్తున్నాం, ఆనవాయిగా తీసుకుంటున్నాం. మనం మర్చిపోకూడదండి, ఎప్పటికీ మర్చిపోకూడదు. మర్చిపోయే త్యాగం చేయలేదండి యేసుక్రీస్తు వారు. ఎల్లప్పుడూ మనం జీవించినంతకాలం గుర్తుపెట్టుకునే త్యాగాన్ని యేసుక్రీస్తు వారు మన కొరకు చేశారు. అలాంటి త్యాగాన్ని మనందరం జ్ఞాపకం చేసుకుంటూ మనం ఏం చేయాలి? రొట్టె విరిచిన తరువాత దానిని స్వీకరించి ఏం చేయమన్నారు తరువాత అంటే ఆయన పనిలో మనం పరుగులు పెట్టాలి. ఆయన మాటలతో మన హృదయం రేపబడాలి. మండిపోవాలి, మన హృదయం మండిపోవాలి. ఎందుకు నాయనా ఇంత కష్టపడ్డావు, ఎందుకు నాయనా ఇంత బాధపడ్డావు, ఎందుకు తండ్రి ఎలాంటి త్యాగం చేసావు అని మన హృదయం కాలిపోవాలండి. నిజంగానే ఏదైనా మనం తప్పు చేసినప్పుడు మన తప్పుకి ఎవరైనా శిక్ష అనుభవిస్తుంటే మనకు ఎలా ఉంటుంది? చాలా గిల్టీగా ఉంటుంది. అనవసరంగా నా తప్పును వాడు మీదేసుకుని వాడు శిక్ష అనుభవిస్తున్నాడు అని చాలా బాధపడుతూ ఉంటారు. అది ఈ లోకపు ప్రజల గురించి చెప్తున్నాను. మరి అదే క్రీస్తు వారు మరణిస్తే మన కొరకు ఆయన్ని పట్టించుకోకపోవడం ఏంటండి బాబు? ఆయన్ని పట్టించుకోకపోవడం ఏంటి? చిన్న చిన్న వారిని మనం గుర్తుపెట్టుకుంటున్నప్పుడు, వారు చేసిన త్యాగాల్ని మనం జ్ఞాపకం చేసుకుంటున్నప్పుడు, మరి మహనీయుడైన క్రీస్తు వారిని, పరలోకమందున్న దేవుని కుమారుణ్ణి మరి ఆయనే త్యాగం చేసి మన కొరకు పంపిస్తే ఆ త్యాగాన్ని ఎలా మర్చిపోతున్నామో చెప్పండి. అసలు చాలామంది తినేసి మోసం చేస్తూ ఉంటారు. తిన్నింటి వాసాలు లెక్క పెట్టాడు, మోసం చేశాడు మమ్మల్ని అందరినీ కూడా అని చాలా తిట్టుకుంటాం కదా. మనం కూడా అదే చేస్తున్నామండి. దేవుని విషయంలో మనం కూడా మోసం చేస్తున్నాం ఆయన్ని. మనకు ఒక భాగ్యాన్ని కల్పించారు ఆయన, అది ఇస్తాను అంటున్నారు. దాని కొరకు మనల్ని బ్రతికిస్తున్నారు ఆయన, మనల్ని పెంచుతున్నారు, మనల్ని పోషిస్తున్నారు. నేను ఇన్ని చేస్తున్నాను కదా మీకోసం, మీరేం చేయాలి నా కొరకు అంటే ఏం చేయాలి? మనం ఆయన కొరకు ఉన్నతంగా మన ప్రవర్తన కాపాడుకుంటూ బ్రతకడమే కదా మనం చేయాల్సింది. మన ఆస్తులు అంతస్తులు ఏమన్నా కోరుకుంటున్నారా క్రీస్తు వారు? లేదు కదా. మరి అలాంటప్పుడు మనం బ్రతకడానికి వచ్చే నష్టం ఏంటి చెప్పండి? అసలు
నష్టం ఏంటి? ఎప్పుడైనా కూడుకోవచ్చండి. ఎప్పుడు కూడుకున్నా ఆయన నిమిత్తం ఆయన మరణాన్ని జ్ఞాపకం చేసుకోవటానికి మనందరం ఎప్పుడు కూడుకున్నా కానీ ఆయన రొట్టె విరిచి ఆయన మరణాన్ని జ్ఞాపకం చేసుకుని ఆయన రక్తాన్ని ద్రాక్షారసంగా స్వీకరించి మరి ప్రభువు బల్లలో ఉన్న పరమార్థాన్ని మనందరము అర్థం చేసుకుని చాలా జాగ్రత్త కలిగిన వారముగా ఉండాలని కోరుకుంటూ ఈ మాటలు ముగిస్తున్నాను. చిన్న ప్రార్థన చేసి మరి మిగిలిన కార్యక్రమం రాజ్కుమార్ నడిపిస్తారు. చిన్న ప్రార్థన. మహోన్నతుడు మహాగణుడైన మా కన్న తండ్రి, మీ ఘనమైన పరిశుద్ధమైన నామమునకు వందనాలు, స్తుతులు, స్తోత్రములు చెల్లించుకుంటున్నాం నాయన. తండ్రి, ఇదిగో నాయన, ఇప్పటి వరకు తండ్రి ప్రభువు వాళ్ళలో ఉన్న పరమార్థాన్ని తండ్రి మాకు తెలియపరిచారు నాయన. తండ్రి, ఇదిగో నాయన, మీ కుమారుడైన క్రీస్తు వారు తండ్రి మేము చేసిన పాపముల కొరకు తండ్రి ఆయన శరీరాన్ని ఎలా విరగొట్టుకున్నారో, ఎలా నలగొట్టుకున్నారో తండ్రి, ఆయన రక్తాన్ని ఎలా చిందించారో ప్రతి మాటను మాకు బయలుపరిచారు నాయన. ఆయన చేసిన త్యాగాన్ని మేము జ్ఞాపకం చేసుకోవాలి తండ్రి. మేము ఏపాటి వారము నాయన తండ్రి, మా కొరకు నాయన విలువలేని మా కొరకు విలువైన మీ కుమారుణ్ణి మాకు తండ్రి త్యాగం చేశారు నాయన. ఆయన మరణాన్ని జ్ఞాపకం చేసుకుంటూ తండ్రి మేమందరము నాయన ఆయన మాటల్ని జ్ఞాపకం చేసుకుని నాయన ప్రతి ఒక్కరికి తండ్రి, తెలియలేని వారికి తండ్రి మీ సువార్తను ప్రకటించే ధన్యతను ప్రసాదించండి నాయన. మరణ పునరుద్ధానాల్ని తండ్రి సువార్తగా ప్రకటించే ధన్యతను ప్రసాదించండి తండ్రి. వచ్చిన వారందరినీ దీవించి ఆశీర్వదించండి నాయన. ఇంకా జరగబోతున్న కార్యక్రమాన్ని మీ మహిమార్థమై జరిపించమని మరి ఒక వారాన్ని మాకు అనుగ్రహించిన ఆయన మంచి మాటలతో మేమందరము కలుసుకునే ధన్యతను ప్రసాదించమని యేసుక్రీస్తు వారి పేరటి ప్రార్థన అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమెన్.